వెల్కమ్ టు జీ న్యూస్. మార్కాపురం శాసనసభ్యులు బుధవారం తర్లుబాడు మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట చెప్పాడంటే మడమ తిప్పడంటూ మీ అకౌంట్లో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయటం జరుగుతుందని, అలానే ఇటీవల కాలంలో కురిసిన వర్షానికి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కూడా అందేలా చర్యలు చేపడుతున్నామని, వైసీపీ నాయకులు కనీసం వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించిన పాపాన పోలేదని, మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకుపెట్టేటువంటి వాళ్ళని భయపిస్తారు. రేపు మా గవర్నమెంట్ వస్తే మేము ఎంత చూస్తాం, మేము ఇంకో రకంగా ఇబ్బంది పెడతాం, మీరు ఎవరైనా పెట్టుబడులు పెడితే అంటే మనం బాగుంటూ ఇష్టం లేదు. మన ప్రాంత ప్రజలు బాగుండాలని కోరుకోవడం లేదు. వెనుకబడ్డ ప్రాంత ప్రజలే పాపం ఈ ప్రాంతంలో మనం అన్యాయం చేశామే, మోసం చేశామే, వీళ్ళని దుర్మార్గంగా దొక్కేశామే అనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు చేసే పనే కరెక్ట్, మేము చేస్తున్నదే కరెక్ట్ అంటారు. ఏంటంటే ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణ. మెడికల్ కాలేజీ వల్ల నష్టం లేదయ్యా. ఫ్రీ ఓపీ చూస్తారు, 2.5 లక్షల ఆపరేషన్లు చేస్తారు. అలాగే 33 సంవత్సరాల పాటు మనకు ప్రజాసేవలు గవర్నమెంట్ ఇచ్చినట్టు మనకు అన్ని కూడా ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు. మెడికల్ కాలేజీకి వస్తే మీకంటే ఇంకా 15 సీట్లు ఎక్కువ ఇస్తా ఉన్నారు. దేనికయ్యా మీరు ధర్నా చేస్తుంది, దేనికయ్యా మీరు ఈ రకంగా సంతకాల సేకరణ చేస్తుందంటే మాట్లాడు. ఏంటంటే మా జగనన్న చెప్పిండు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని. ఎవడో పెట్టుబడి పెట్టి నేను మెడికల్ కాలేజీ కడతాను మీ ఊర్లో అంటే స్వాగతించాల. వాళ్ళకంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నది గర్వపడాల. వాళ్ళకంటే బాగా పనిచేస్తామన్నందుకు, ఆపరేషన్లు బాగా చేస్తామన్నందుకు మెచ్చుకోవాలి. అరే అటువంటిది ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మొండి గోడలు కట్టి మెడికల్ కాలేజ్ మేము కట్టామంటారా? మీకు ఆడ సిగ్గు లేదయ్యా? మీకు ఆడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం. కేవలం 18% మాత్రమే కట్టి 8,500 కోట్ల రూపాయల డబ్బులు మీరు బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చి మెడికల్ కాలేజీలు కడతామని, మరి ఆ డబ్బులు ఎందుకు కట్టలేదు? ఎందుకు పెట్టి మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదు? మీ కాంట్రాక్టర్లు ఎందుకు కట్టలేదు? మీరు డబ్బులు లేకుండా కట్టకపోయేసరికి అవి మూలబడిపోయింది. ద్వారా ఏదో 500 మందికో 1000 మందికో వేయటం లేదు. 33,965 మంది రైతులు మన నియోజకవర్గంలో ఈరోజు లబ్ధి పొందుతా ఉన్నారు. మొదటి విడతగా 23,07,00,000, రెండో విడతగా ఈరోజు తిరిగి 23,07,00,000 రూపాయలు మొత్తం అకౌంట్లలో ఈరోజు పడబోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను ఈరోజు మన అకౌంట్లలో వేస్తా ఉన్నారు. అరే ఈ రాష్ట్ర పరిస్థితి బాగలేదే, ఒక 6 నెలలు ఆగుదామని ఆలోచన లేదు. ముందు రైతు బాగుండాలి. రైతు కష్టం, ఇటీవల మోందా తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతులకు మనం ఇస్తామన్నటువంటి ఏదైతే రెండో విడత ఉందో ఆ రెండో విడతని టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తే రైతుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రెండో విడత కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొని వస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇటీవల కురిసిన మోందా తుఫాను వల్ల పత్తి ఎన్ని రకాలుగా నష్టపోయారు. పత్తి రైతులు కావచ్చు, మినుము రైతులు కావచ్చు, కంది రైతులు కావచ్చు, శనగల రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, అందరూ కూడా నష్టపోయారు. అయ్యో పాపం రైతు నష్టపోయాడే, ఆ రైతును పలకరిద్దామే, ఆ రైతును ఓదారుద్దామే అని ఏమన్నా ఆలోచన చేశారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? వాళ్ళకొకటి
వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాలానికి చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణ అంటాం. ఏ కొంపలు అంటకపోయినాయా మీరు కోటి సంతకాలు పెట్టిపోతే? పోయి గ్రామాలకు పోయి రైతుల్లో పలకరియచ్చు కదా. గ్రామాలలో ఎలా ఉన్నావయ్యా తమ్ముడు, ఎలా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు, ఏ రకంగా నిలదొక్కుంటావు అని చెప్పి ఒక మాట మాట్లాడితే వాళ్ళకి భరోసా కదా. ఊరూరు భోజనాలు పెట్టుకుంటూ ఊరూరు సంతకాలు పెట్టమని చెప్పి తిరుగుతా ఉన్నాం. అంటే పని లేనటువంటి వాడు ఏం చేస్తాడండి? పని లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ పని ఇప్పుడు వాళ్ళు చేసుకుంటా కూర్చున్నారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తా ఉంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేక ఒక్కడు కూడా రాక పరారై వెళ్ళిపోతే మీ కాలంలో ఈ రోజు దగ్గర 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేదానికి ఈ రాష్ట్రంలో ముందుకు వచ్చే విధంగా ఈ 1.5 సంవత్సర కాలంలో మన ప్రియతమ నాయకులు కష్టపడి పనిచేస్తా ఉంటే